హాయ్. ఇంత కష్టపడిన తన కోసం అయితే తన దృష్టిలో బ్యాడ్ అయిపోయానేంటి? గుడ్ అవ్వాలంటే ఏం చేయాలో? ఏంటి అలా చూస్తున్నావు? ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటివే ఈ ఫ్లవర్స్. అర్థం కలదా? ఐ లవ్ యూ. సచ్చినోడా. నీ నడుము ఐఫోన్ సింపుల్ లా ఉంటది, నీ మెడ నక్కిస్ రోడ్డు వెలుగులా ఉంటది. అందుకే నా బైక్ ఎప్పుడు నీ గురించి వెయిట్ చేస్తుంటది. వెళ్ళవా? చొప్పించి కొడతా కదా. అమ్మాయి కనిపిస్తే చాలు ఒకటే వర్డ్ లవ్, ఒకటే థాట్ ఐ లవ్ యూ. సింగిల్ ఫ్లవర్ ఇచ్చి లవర్ అయిపోతా అనుకున్నారా? ఒక్కసారి ఫేస్ చూడరా ఎంత అమాయకంగా ఉందో. నా దగ్గర ఉంది ఒకటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాలేజీలో ఉంది ఒకటే అమ్మాయి అనుకుంటున్నావా? సి ఐ హావ్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, దేర్ ఇస్ ఎ బంచ్ ఆఫ్ గర్ల్స్. పోతే ఫ్లవర్, వస్తే ఒక ఫ్లవర్. హాయ్ అలీ, దా దా దా. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. యూర్ యాక్చువల్లీ అ వెరీ నైస్ పర్సన్. యూర్ రియల్లీ గుడ్. ఏంట్రా ఇది? ఆడు చెప్పింది నిజమే. ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటిది ఈ ఫ్లవర్. ఐ లవ్ యూ. ఇప్పుడు ఒక వాడికి క్లాస్ పీకావ్, నీకు వాడికి తేడా ఏంట్రా? నా దగ్గర ఒకే పువ్వు ఉందండి, వాడి దగ్గర నర్సరీ ఉందండి. వాడు రోజుకి 100 మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తారండి. నేను అలా కాదండి, 100 సంవత్సరాలు సరిపడ్డ మిమ్మల్ని లవ్ చేస్తానండి. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఇంత క్లియర్గా ఐ లవ్ యూ చెప్తే అర్థం కావట్లేదు అంటుంది ఏంటి? ఇంకెలా చెప్పాలి?